శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న తమ్మునితో కలిసి ఇంటికి రాగానే రవికి ఎంతో సంబరమైంది. ఇద్దరూ కలిసి కొంచెంసేపు ఆడుకుంటారు. కానీ కొంతసేపటికి రవి ఆటను ఆపేసి నాయనమ్మ దగ్గరకు పోయాడు. రవి తనతో ఆడుతూ ఆటను ఆపి వాళ్ళ నాయనమ్మ కోసమని పోవడం శేఖర్కు నచ్చలేదు. రవి వస్తాడేమోనని శేఖర్ చూసిండు. కానీ రవి నాయనమ్మకు అవసరమైన సహాయం చేసుకుంటూ అక్కడే ఉన్నాడు. ప్రతిరోజు రవి నాయనమ్మ దగ్గరనే ఎక్కువసేపు ఉండటం, తనతో ఆడుకోవటానికి రాకపోవటం శేఖర్కు నచ్చలేదు. చాలా కోపం వచ్చింది. రవి, నీతో ఎన్నో ఆటలు ఆడుకోవడానికి ఎంతో ఆశతో వచ్చాను. నాతో పాటే ఎందుకు ఉండవు అని శేఖర్ అడిగాడు.